ఇక అన్ని జిల్లాలకు రీసైక్లింగ్ కేంద్రాలు తీసుకువస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ వ్యర్థాలు ఉత్పత్తి చేసే స్థానంలో ఏపీ 12వ స్థానంలో ఉందన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు 6 రీసైక్లర్స్ ఉన్నాయని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ వేస్ట్ ని రీసైక్లింగ్ చేసే కేంద్రాలు 6 ఉన్నాయని, రానున్న రోజుల్లో ప్రతి జిల్లాకు 1 ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. రానున్న రోజుల్లో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ప్రశ్నకి సమాధానం లేదు. ఇది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకుంటే ఏదైనా 3వ స్థానంలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు అధ్యక్ష. 2 అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయడమైంది. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం